హాయ్ మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్. ఈరోజు గ్రాండ్ నెంబర్ 52 అండి. దానిలో ప్రాబ్లం నెంబర్ 21. ఇన్ ద గివెన్ డయాగ్రామ్ ఏబిసిడి ఇస్ ద సైక్లిక్ క్వాడ్రిలేటరల్, ఫైండ్ యాంగిల్ డి. ఇచ్చిన పట్టణంలో ఏబిసిడి ఒక చక్రీయ చతుర్భుజం అయిన యాంగిల్ డి యొక్క విలువ ఎంత కావాలి. చక్రీయ చతుర్భుజంలో ఎప్పుడైనా సరే ఎదురుగా ఉన్న కోణాలు మొత్తం కంపల్సరీగా మనకి ఈక్వల్స్ టు మొత్తం అనేది క్యారెంట్గా 180కి ఈక్వల్ ఉండాలన్నమాట. అంటే యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ సి ఈక్వల్స్ టు 180. ఆ తర్వాత యాంగిల్ బి ప్లస్ యాంగిల్ డి ఈక్వల్స్ టు కూడా ఎంత 180 ఉండాలి. అంటే ఇప్పుడు వాడు చెప్పేదాని ప్రకారం ఈ రెండు యాంగిల్స్ మనం యాడ్ చేస్తే 180 ఉండాలి, ఈ రెండు యాంగిల్స్ యాడ్ చేస్తే మనకు 180 ఉండాలి. అంటే ఇప్పుడు ఈ రెండు యాడ్ చేస్తామనుకోమా, సి యాంగిల్ ఏ యాంగిల్ యాడ్ చేస్తామనుకో, చూడు మనకి ఇదేమవుతప్పుడు మనకి 4y మైనస్ 4x ప్లస్ 20 ఈక్వల్స్ టు 180 అండి. ఆ తర్వాత ఈ రెండు యాడ్ చేస్తామనుకో, ఇక్కడ ఏమవుతుంది, ఇక మనకి చెప్పి మనకి ఇది 3y మైనస్ 7x మైనస్ 5 ప్లస్ 5 ఈక్వల్స్ టు 180. ఇప్పుడు ఈ క్యాలిక్యులేషన్ చేస్తామనుకోమా, చూడు ఇక మనకి ఇప్పుడు ఈ క్యాలిక్యులేషన్లో ఇక్కడ దీని నుంచి ప్లస్ 20 వస్తే మైనస్ కదా, 180లో 20 మైనస్ చేస్తే ఎంత 160 కదా. అప్పుడు ఈ క్యాలిక్యులేషన్లో ఇదేమవుతుందంటే 4y మైనస్ x ఈక్వల్స్ ఎంత 160 అయితే అప్పుడు y మైనస్ ఎక్స్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత మనకి 4 160లో ఎన్ని టైమ్స్ పోతే 40 టైమ్స్ పోతుంది. ఇక చూడు 3y మైనస్ 7x మైనస్ 5 ప్లస్ 5 క్యాన్సిల్ అయిపోతే 3y మైనస్ 7x అంటే 3 ఇంటూ ఏం రాస్తాం ఇక్కడ చెప్తున్నా, ఇది y మైనస్ ఎక్స్ మైనస్ 4x ఈక్వల్స్ ఎంత 180. y మైనస్ ఎక్స్ యొక్క వాల్యూ ఆల్రెడీ 140 ఇచ్చాడు, 40 ఇక్కడ మనకి సబ్స్టిట్యూషన్ చేయనమ్మా. మరి ఇక 40 సబ్స్టిట్యూషన్ చేస్తే 43 ఎంత 120 కదా. అదే 120 మైనస్ 4x ఈజ్ ఈక్వల్స్ ఎవరికి ఈక్వల్, ఇది 180కి ఈక్వల్. అప్పుడు మనకి 180లో నుంచి 120 మైనస్ చేస్తాం అనుకో, చూడ మనకి 180లో నుంచి 120 మైనస్ చేస్తాం మనకి ఎంత వస్తుంది, ఇక్కడ 60 వస్తుంది. అప్పుడు ఇక్కడ క్యాలిక్యులేషన్లో ఎక్స్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత వస్తుంది అంటే మైనస్ 15 వస్తుంది. వాడు ఏమడుతుందంటే యాంగిల్ డి యొక్క వాల్యూ కావాలి. డి దగ్గర ఎంత ఉంది, ఇక్కడ మైనస్ 7x ప్లస్ 5 కదా, అంటే మైనస్ 7x ప్లస్ 5 చేయాలి. అప్పుడు మనకి మైనస్ 7 ఇంటూ ఎక్స్ వాల్యూ ఎంత మీకు మైనస్ 15 కదా, మైనస్ 7 ఇంటూ మైనస్ 15 ప్లస్ 5 క్యాలిక్యులేషన్ చేయాలి. మైనస్ 7 ఇంటూ మైనస్ 15 అంటే చెప్పి ఇక్కడ 715 ఎంత 105 ప్లస్ 5 అండి. 105 ప్లస్ 5 అంటే ఎంత 110 డిగ్రీస్, 110 డిగ్రీస్ మన ఆన్సర్ అన్నమాట. సో కాబట్టి బి ఆప్షన్ ఆన్సర్ అండి. అండ్ ప్రాబ్లం నెంబర్ 22 అండి. ఇఫ్ 4x స్క్వేర్ మైనస్ 9x ప్లస్ 1 ఈక్వల్ 0 దెన్ ద వాల్యూ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ 1/16x స్క్వేర్ ఈజ్ కావాలి. అంటే ఇప్పుడు వాడు అడుగుతుంది అంటే 4x స్క్వేర్ మైనస్ 9x ప్లస్ 1 ఈక్వల్స్ 0 కావాలంటే x స్క్వేర్ ప్లస్ 1/16x యొక్క విలువ ఎంతో కావాలి. ఇక్కడ ఇది అడుగుతుంది, x స్క్వేర్ ప్లస్ 1/16x స్క్వేర్ యొక్క వాల్యూ 1/16x స్క్వేర్ యొక్క వాల్యూ ఎంతో కావాలి. ఇక్కడ అక్కడ ఉన్న దాన్ని మనం ఏం చేయాలంటే మనకి రెసిప్రోకల్లోకి మార్చుకోవాలి. ఇప్పుడు చూడు ఇక్కడ మనకి ఇప్పుడు ఇక్కడ గమనిస్తే 16x స్క్వేర్ని గమనిస్తే అది 4x హోల్ స్క్వేరే కదా, అలా ఆ విధంగా వచ్చే విధంగా మనం ఫామ్ చేసుకోవాలన్నమాట. మన చూడు ఇక్కడ మనకి ఇప్పుడు ఈ 4x స్క్వేర్ నుంచి x కామన్ తీద్దాం, x స్క్వేర్ కామన్ తీద్దామండి. x స్క్వేర్ కామన్ తీస్తే ఇక్కడ చూడక మనకి x స్క్వేర్ కన్నా కూడా x కామన్ తీస్తే మేబీ బెటర్. x కామన్ తీస్తామనుకోమా, x కామన్ తీస్తే ఇక్కడ ఏం వెళ్తుంది, ఇక్కడ 4x మైనస్ 9 ప్లస్ 1/x ఈక్వల్స్ 0. x బదులుకి వస్తే మనకి బై 0/x అవుతుంది కదా. అప్పుడు ఏమవుతుందంటే ఇది 4x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్స్ టు 9 అవుతుంది, ఎందుకంటే మైనస్ 9 ఇవతలకి వస్తే ప్లస్ 9 కాబట్టి. కానీ మనకు కావాల్సిన టార్గెట్ ఏంటి, ఇక్కడ మనకి ఇక్కడ కేవలం ఎక్సే ఉండాలండి. ఇక్కడ చూడు ఇక్కడ ఎక్సే ఉండాలా, ఏముండాలా ఎక్స్ ఉండాలి, కింద 4x రావాలి. కాబట్టి మనం ఏం చేద్దామంటే 4 కూడా కామన్ తీద్దాం. దీనిలో ఇటుపక్క 4 కామన్ తీస్తే ఏదేమవుతుంది, ఇక్కడ మనకి x ప్లస్ 1/4x ఈక్వల్స్ టు ఎంతకు సమానం, ఇది 9. ఇప్పుడు స్క్వేరింగ్ చేద్దాం. ఇక్కడ మనకి ఇప్పుడు క్యాలిక్యులేషన్ చేస్తే ఈ వాల్యూ ఏమవుతుందంటే x స్క్వేర్ ప్లస్ 1/16x స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ x ఇంటూ 1/4x. ఓకే, అండ్ ఇక్కడ మనకి 9 అది 4 కదా, ఇవతకు వచ్చేప్పుడు 9/4 అవుతుంది. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ కాబట్టి ఇది 81/16 అవుతుంది. ఓకేనా, రైట్. అప్పుడు ఇక్కడ ఉన్న x క్యాన్సిల్ అయితే 2 4లో 2 టైమ్స్ పోతుంది అనుకో. అప్పుడు క్యాలిక్యులేషన్ చెప్పము, ఇక్కడ ఎంత అవుతుంది మనకి x స్క్వేర్ ప్లస్ 1/16x స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 81/16 మైనస్ 1/2 చేయండి.
అప్పుడు క్యాలిక్యులేషన్ కనుక మనం చేయగలిగితే ఇది ఎంత అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/16 ఎక్స్ స్క్వేర్ ఈక్వల్స్ టు 16 2కి ఎల్సిఎం ఎంత 16 కదా. అప్పుడు 81లో నుంచి ఎంత మైనస్ చేయాలి 2 16లో 8 టైమ్స్ పోతే -8. ఈ వాల్యూ ఎంత మనకి 73/16. 73/16 అన్నామనుకో క్యాలిక్యులేషన్ చూడక మనకి 16 అనేది మన క్యాలిక్యులేషన్ లో మాక్సిమం ఎన్ని టైమ్స్ పోతుందో చెప్పు నాకు. 16 దీనిలో మాక్సిమం ఎన్ని టైమ్స్ మనకి 4 టైమ్స్ పోతుంది. 16 4 64 అయిపోతే ఇంకా రిమైనింగ్ ఎంత 9. 4 9/16 మన ఆన్సర్ అన్నమాట. ఎక్కడ ఉందో చూడడం ఇక్కడ. ఓకే 4 9/16 అనేది మన ఆన్సర్. సో కాబట్టి సి ఆప్షన్ అంటే 22nd కి సి ఆప్షన్ ఆన్సర్ అన్నమాట. ఓకే 22nd ఆన్సర్ ఏంటమ్మా సి ఆప్షన్ ఆన్సర్. ఓకే 5 - 4 divided by 2 into 4 - 2 - 3 plus 4 into 5 divided by 2 plus 5 by 5 plus 4 divided by 4 into 2 minus 4 into 4 plus 5 of 5 divided by 5. ఇప్పుడు చూడక మనకి న్యూమరేటర్ అండ్ డినామినేటర్ మనం కౌంట్ చేసామనుకో చూడక మనకి ఇప్పుడు ఎప్పుడైనా సరే ఇలాంటి బాడ్మాస్ రూల్స్ లో ప్లస్ అనేది మన టార్గెట్ అన్నమాట. చూడు ఇక్కడ మనకి ఇది 5 - 4 అంటే ఇక్కడ నుంచి చూడక మనకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక బ్యాచ్ అని అర్థం. ఓకే ఆ తర్వాత ఇది ఒకటి ఆ తర్వాత ఇది అంటే ప్లస్ మైనస్ మాత్రం మనం టార్గెట్ చేసుకుంటూ వెళ్ళాలి. మా చూడక ఇది క్యాలిక్యులేషన్ చేస్తాం మనకు 4 - 2 అంటే 2 కదా. 2 2 ద 4 4/4 అంటే ఎంత 1. సో కాబట్టి ఇక్కడ మన క్యాలిక్యులేషన్ లో ఇది 5 - 1 ఇది -3 అండి ప్లస్ చూడక మనకి 2తో 5ని కొట్టేయలేము కాబట్టి 2తో 4ని కొట్టేస్తామనుకో 5 ప్లస్ 2 అనేది 4లో 2 టైమ్స్ పోతే 2 5 ఎంత 10 అదే ప్లస్ 5. ఓకేనా ఇదే. సో ఈ క్యాలిక్యులేషన్ చూడడం ఇక మనకి ఇదంతా అయిపోయింది. ఇక మనకి ఇక కింద క్యాలిక్యులేషన్ చూద్దాం. చూడు ఇక మనకి ఇప్పుడు ఈ ప్లస్ వరకు ఉన్న వాల్యూని డైరెక్ట్గా రాసే 5 అనే వాల్యూని డైరెక్ట్గా రాసే 5 ప్లస్ 4 డివైడ్ బై అంటే ఇక్కడ నుంచి మధ్యలో ఉన్న ఈ వాల్యూస్ అన్ని ఒక బ్యాచ్ ఇవన్నీ కూడా ఒక బ్యాచ్ అన్నమాట. అంటే ఇప్పుడు చూడు ఇక మనకి 5 ప్లస్ చూడు ఇక మనకి ఇక్కడ క్యాలిక్యులేషన్ లో 4 డివైడ్ బై 4 అంటే 1 కదా. ఓకే 1 2 - 4 అన్నాం అనుకో చూడు ఇక మనకి 2 - 4 అంటే -2 -2 × 4 అంటే -8 ఇది -8. 5 డివైడ్ బై 5 అంటే 1 1 × 5 అంటే 5 అంటే ఇది 5. ఈ క్యాలిక్యులేషన్ చేయండి ఇక మనకి ఇది క్యాలిక్యులేషన్ లో మనం చూడు ఇక మనకి ఇది క్యాలిక్యులేషన్ తీసుకుంటే ఇక మనకు వచ్చే వాల్యూ కనుక తీసుకుంటే 5 + 5 10 + 10 20 20 - 4 ఎంత మనకి 16 -4 4 - 2 2 2 to the 4 4/4 -1 -3. ఓకే 4 × 5 డివైడ్ బై 2 4 × 5 డివైడ్ బై 2 అంటే 2 4లో 2 టైమ్స్ పోతే 2 5 10. ఓకేనా 10 + 5 రైట్. ఇక క్యాలిక్యులేషన్ మొత్తం తీసుకుంటే ఇక మనకి 10 + 5 15 15 + 5 20 20 - 6 20 - 6 అంటే మనకి వాల్యూ ఎంత మనకి 14. ఓకే అంతే కదా. 10 + 5 15 15 + 5 20 20 - 4 ఓకే 20 20 - 4 అంటే వాల్యూ ఎంత 16 16 డివైడ్ బై 5 + 5 10 10 నుంచి 8 మైనస్ చేస్తే 2. ఓకే 2 16లో ఎన్ని టైమ్స్ పోద్దామా 8 టైమ్స్ పోతుంది. సో కాబట్టి ఆన్సర్ ఇది ఈక్వల్స్ 8. ఇక్కడ ఏదో ప్రింటింగ్ మిస్టేక్ అయిందమ్మా. ఇక్కడ క్యాలిక్యులేషన్ అనేది మనకి 3 కాదు 5 ఉండాలనుకుంటా ఐ థింక్ సో. ఓకే 3 5 50 15/3 అంటే 3 అనుకున్నా ఇక్కడ డినామినేటర్ 0 వస్తుంది. మొత్తానికి అయితే సబ్జెక్ట్ కరెక్షన్ ఐ థింక్ ఆన్సర్ 8 అండి. ఇక్కడ మనకి ఏదో నెంబర్ మిస్ అయింది. ఓకే మనము కరెక్షన్ చేద్దాం. ఆ తర్వాత నెక్స్ట్ చూడు ప్రాబ్లం నెంబర్ 24 చూడు. A wall of 200 meter can be built by 18 meter of or 12 women 18 men or 12 women in 10 days. How many days will 45 men and 30 women take to build a wall of 800 meter? 200 మీటర్ల గోడను 18 మంది పురుషులు లేదా 12 మంది స్త్రీ మహిళలు 10 రోజుల్లో నిర్మించవచ్చు. అయితే 45 మంది పురుషులు మరియు 30 మంది మహిళలు 800 మీటర్ల గోడ నిర్మించడానికి ఎన్ని రోజులు పడుతుందో కావాలి ఇక్కడ. అంటే ఇప్పుడు వాడు ఏమన్నాడంటే 18 మెన్ అన్నాడు సార్ వాడు. ఆ తర్వాత 12 ఉమెన్. ఓకేనా రైట్. అంటే 18 మంది పురుషులు లేదా 12 మంది స్త్రీలు ఒక పని 10 రోజుల్లో చేయగలరట. అంటే ఇప్పుడు ఈ క్యాలిక్యులేషన్ రాసేటప్పుడు ఆర్ కేసు కాబట్టి డైరెక్ట్ చేసాయనమ్మా. ఇది 18 × 12 × 10 డివైడ్ బై ఎన్ని మీటర్స్ గోడ కడతారంట 200 మీటర్లు గోడ కడతారంట. ఈక్వల్స్ వాడు ఏమడుగుతున్నా అంటే ఇక్కడ 45 మంది పురుషులు 30 మంది స్త్రీలు
కలిసి కావాలి ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ m ప్లేస్ లో 12 పెట్టాలి, w ప్లేస్ లో 18 పెట్టామనుకో 18 into 30 అంటే 540 కదా. m అంటే 12 అంటే 45 into 12 అంటే ఎంత 540, 540 plus 540 ఎంత 1080 కదా. ఈ వాల్యూ ఎంతమా 1080. ఓకే, ఎన్ని మీటర్లు గోడ ఇక్కడ మనకి 800 మీటర్స్ గోడ కావాలి ఇక్కడ. అంటే ఇక్కడ మనకి డేస్ కనుక్కోవాలి. 18 into 12 into 10 divided by 200 equals to 1080 into d2 by 800 క్యాలిక్యులేషన్ చేయాలి. ఓకేనా, రైట్. అదే చూడ ఇక్కడ మనకి ఇది 200 800 ఎన్ని టైమ్స్ పోతామో 4 టైమ్స్ పోతాయి. అయితే 0 0 క్యాన్సర్ 12 108 లో 9 టైమ్స్ పోతాయి, 9 18 లో 2 టైమ్స్ పోతాం. సో మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే 4 2 ఎంత అంటే 8 అనేది మన ఆన్సర్ అన్నమాట. సో కాబట్టి 24 కి ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్. 18 men ఈక్వల్ 3 women అన్నప్పుడు నేనేమన్నా అంటే 18 men ఈక్వల్స్ టు 12 women అన్నప్పుడు 18 into 12 into 10 డివైడ్ బై 200 మీటర్స్ వాల్ ఈక్వల్స్ టు, ఇప్పుడు m ప్లేస్ లో 12 పెట్టేస్తే w ప్లేస్ లో 18 పెట్టామనుకో, m ప్లేస్ లో 12 పెడితే 45 12 540, 30 into 18 చేస్తే కూడా 540 ప్లస్ 540 ఎంత 1080. సో కాబట్టి 18 into 12 కెపాసిటీకి 200 మీటర్స్ వాల్ కట్టడానికి 10 days పడితే 1080 ఉన్న వాళ్ళకి 800 మీటర్స్ వాల్ కట్టడానికి ఎన్ని డేస్ పట్టిందో కావాలి. అంటే ఆన్సర్ ఎంత 24 కి ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్. ఫిఫ్త్ వన్ చూడమ్మా, ఇక్కడ మనకి ప్రాబ్లం నెంబర్ 5 చూడండి. ద యావరేజ్ మంత్లీ సాలరీ ఆఫ్ వర్కర్స్ ఇన్ వర్క్ షాప్ ఈస్ 9,900. ఇఫ్ ద యావరేజ్ మంత్లీ సాలరీ మంత్లీ 25 రూపీస్, మంత్లీ ఈజ్ 25 రూపీస్, మంత్లీ 25 రూపీస్. ఓకే, ద యావరేజ్ ఆఫ్ n numbers is a. The average of n numbers is a. The first number is increased by 2, second number is increased by 6, and third number is increased by 18 and so on. Then the average of new obtained numbers will be కావాలి. n సంఖ్యల యొక్క సగటు a, n సంఖ్యల యొక్క సగటు a. ఓకే, మొదటి సంఖ్య 2 పెంచితే, రెండో సంఖ్యను 6 పెంచితే, మూడో సంఖ్యను 18 పెంచితే వచ్చే కొత్త సంఖ్యల యొక్క సగటు ఎంతో కావాలి. ఇక్కడ ఇంగ్లీష్ మీడియం మిస్టేక్ అయినట్టుంది నాన్న. ఇక్కడ యావరేజ్ ఈజ్ ఏ అండి, ఇక్కడ ఏ. ఓకేనా, రైట్. సో చూడండి మనకి అంటే ఇప్పుడు ఏ అనేది పక్కన పెట్టేస్తే చూడండి ఇక్కడ ఎంత పెంచమన్నాడు, ఇక్కడ 2 పెంచమన్నాడు, తర్వాత ఎంత పెంచమన్నాడు 6 పెంచమన్నాడు, తర్వాత ఎంత పెంచమన్నాడు 18 పెంచమన్నాడు. ఓకేనా, అది ఏ అనేది కాన్స్టెంట్ అనమాట. ఈ 2, 6, 18 అన్నది ఏ ప్రోగ్రెషన్ లో ఉందంటే జామెట్రిక్ ప్రోగ్రెషన్ లో ఉన్నట్టు. జామెట్రిక్ ప్రోగ్రెషన్ లో n టైమ్స్ ఫార్ములా a ఇంటూ r పవర్ n మైనస్ 1 డివైడ్ బై r మైనస్ 1. మరి ఏ వాల్యూ ఎంత 2a కదా, అంటే 2 ఇంటూ మరి చెప్పే కదా 6/2 అంటే 3, 18/6 అంటే 3 అనమాట. r వాల్యూ ఎంత 3 అంటే అది 3 పవర్ n మైనస్ 1 డివైడ్ బై ఎంత రాస్తాం మనం 3 మైనస్ 1. సో 3 మైనస్ 1 2 క్యాన్సిల్ అయిపోతే ఇంకా మిగిలిన వాల్యూ ఏంటి, ఇక్కడ మనకి 3 పవర్ n మైనస్ 1 మిగులుతుంది సార్. కానీ ఇది సమ్ మీద పెరిగేది, నాకు యావరేజ్ పెరిగేది కావాలి కాబట్టి యావరేజ్ ఈక్వల్స్ సమ్ ఆఫ్ టర్మ్స్ డివైడ్ బై నెంబర్ ఆఫ్ టర్మ్స్ కదా. కాబట్టి a ప్లస్ 3 పవర్ n మైనస్ 1 డివైడ్ బై n చేయాలి. సో కాబట్టి అలా చేస్తే మనకు వచ్చే ఆన్సర్ ఏంటి, బి ఆప్షన్ ఆన్సర్ అనమాట. a ప్లస్ 3 పవర్ n మైనస్ 1, a ప్లస్ 3 పవర్ n మైనస్ 1 డివైడ్ బై n. సారీ ఇక్కడ 2 ఉంది కదమ్మా, ఇక్కడ 2 ఉంది కదా, ఇది ఆన్సర్. a ప్లస్ 3 పవర్ n మైనస్ 1 డివైడ్ బై n, ఇది మనకి ఆన్సర్. అంటే ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ అంట. ఇప్పుడు జామెట్రిక్ ప్రోగ్రెషన్ లో సమ్ ఆఫ్ ద టర్మ్స్ ఆఫ్ ఫార్ములా a ప్లస్ a ఇంటూ r పవర్ n మైనస్ 1 బై r మైనస్ 1. a అనేది ఇక్కడ 2 కదమ్మా, ఇక్కడ ఫస్ట్ టర్మ్ ని a అంటారు, ఈ వీళ్ళ మధ్య ఉన్న కామన్ రేషియోని r అంటారు. అంటే 2 ఇంటూ 3 పవర్ n మైనస్ 1 డివైడ్ బై 3 మైనస్ 1 అంటే 2 క్యాన్సిల్ అయితే 3 పవర్ n మైనస్ 1 సమ్ ఆఫ్ ద టర్మ్స్. బట్ నాకు యావరేజ్ కావాలి కాబట్టి సమ్ ఆఫ్ టర్మ్స్ డివైడ్ బై నెంబర్ ఆఫ్ టర్మ్స్ చేశాను, అంటే 3 పవర్ n మైనస్ 1 డివైడ్ బై n చేయాలి. సో కాబట్టి మనకి ఏ ఆప్షన్ ఆన్సర్ అమ్మా, అక్కడ 2 నేను చూడలేదు. సో కాబట్టి ఫస్ట్ ఆప్షన్ మన ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడు, ప్రాబ్లం నెంబర్ 26 అండి. The SF and LCM of two numbers are 286 and 1716 respectively. Okay, if the ratio between the two numbers is 2:3, then the greater of these two numbers is కావాలి ఇక్కడ. ఓకేనా, రైట్. అంటే ఎస్ఎఫ్ వాడు చూడమ్మా ఇక్కడ ఇచ్చిన దానిలో చూడండి, ఎస్ఎఫ్ అనేది ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు 286 ఇచ్చాడు. తర్వాత ఎల్సిఎం ఇచ్చాడు, ఎల్సిఎం అని ఎంత ఇచ్చాడు 1716 ఇచ్చాడు. అయితే 2 నెంబర్స్ యొక్క రేషియో ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు వాడు 2:3 ఇచ్చాడు.
అంటే 2,3కి ఎస్ఎఫ్ ఎప్పుడైనా రేషియోలో ఉన్న నెంబర్స్కి ఎస్ఎఫ్ 1 కదా. మన ప్రకారం ఎస్ఎఫ్ 1 అయితే వాడి ప్రకారం ఎస్ఎఫ్ ఎంత 286 కదా. అంటే 1 పార్ట్కి 286 అయితే గ్రేటర్ నెంబర్ కావాలి. అంటే 2 పార్ట్స్ గ్రేటర్ 3 పార్ట్స్ గ్రేటర్ 3 పార్ట్సే కదా. అంటే 3 పార్ట్స్కి ఎంతో క్యాల్కులేషన్ చేయాలి. 1 పార్ట్ 286 అయితే 3 పార్ట్స్కి ఎంతో కావాలి. ఓకేనా, క్యాల్కులేషన్ చేయడం. ఇది ఎంత అవుతుంది మనకి 858 మన ఆన్సర్ అన్నమాట. సో కాబట్టి మనకి 26కి బి ఆప్షన్ ఆన్సర్ అన్నమాట. అంటే 2,3 గసాబా 1 మన ప్రకారం వాడిచ్చిన గసాబా 286. 1 పార్ట్ 286 అయితే 3 పార్ట్స్కి ఎంత అంటే 858. సో కాబట్టి 26కి బి ఆప్షన్ ఆన్సర్. తర్వాత 27 అండి. ద లీస్ట్ నెంబర్ చూడు, ద లీస్ట్ నెంబర్ విచ్ when divided by 3, 5, 7, 6, 8 leaves a remainder of 2 in each case కావాలి. 3, 5, 7, 6, 8తో భాగించినప్పుడు ప్రతి సందర్భంలో 2 శేషంగా మిగిలిపోయే కనిష్ట సంఖ్య ఎంతో కావాలి. 2 శేషంగా మిగిలాలమ్మా. అయితే ఇప్పుడు నీకేమన్నా అంటే ఇక్కడ ఉన్న నెంబర్లో సత్తుండి ఇక్కడ 8తో డివైడ్ అవ్వాలి. ఎవరితో డివైడ్ అవ్వాలి? ఇక్కడ మనకి 3తోనో 5తోనో 7తోనో 6తోనో 8తోనో డివైడ్ అవ్వాలి. ఓకేనా, రైట్. వీటికి ఎల్సిఎం చేయాలి సార్. ఎల్సిఎం చేసి ఎక్స్ట్రా ఎంత అయితే వాల్యూ కావాలో దాన్ని యాడ్ చేయాలి. మరి 3, 5, 7, 6, 8కి ఎల్సిఎం చేయాలంటే ఇప్పుడు ఇట్లా అన్నిటికీ హైయెస్ట్ నెంబర్ 8 కదా. 8 అండ్ 6కి కామన్ ఫ్యాక్టర్స్ గా ఉన్నది తీసేసి రిమైనింగ్ ఫ్యాక్టర్స్ అంటే 6లో ఉన్నట్టు 8లో ఉన్నట్టు డివైడ్ అవుతాయి కదా. ఇంకా రిమైనింగ్ ఎక్స్ట్రా ఎంత ఉంది? 3 కదా. మనకి 8 3 ఎంత 24. 8 × 3 అంటే 8 అయిపోయింది, 6 అయిపోయింది, అంటే 3 కూడా అయిపోయిందమ్మా. ఇంకేముంది ఇక మనకి ఇక్కడ 5 ఉన్నాయి, ఇక్కడ 7 ఉన్నాయి. 8 3 24, 24 5 120, 120 × 7 అంటే వాల్యూ ఎంతమ్మా? 840. కానీ ఐ వాంట్ ద రిమైండర్ 2 కదా. సో కాబట్టి 840 + 2 అంటే వాల్యూ ఎంతమ్మా? 842. 842 మన ఆన్సర్ అన్నమాట. అంటే 27కి సి ఆప్షన్ ఆన్సర్. ఇక్కడ మనకి చెప్తున్న పాయింట్ చూడమ్మా. 3, 5, 7, 6, 8 కసాగు చేసి 840. నాకు డివైడ్ అయ్యే నెంబర్ కావాలంటే 840, కానీ కావాల్సిన శేషం కూడా కావాలి కాబట్టి 840 + 2 చేయాలా 842. 27కి సి ఆప్షన్ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ 28 చూడమ్మా. ఇప్పుడు tan theta ఈక్వల్స్ 2028 డివైడ్ బై 2027. దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 1/1 + tan పవర్ 2027 theta ప్లస్ 1/1 + cot పవర్ 2027 theta. ఓకేనా, రైట్. ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి ఇప్పుడు నేనేం రాస్తాను అంటే ఇక్కడ ఇది 1 ఉంది కదా ఇక్కడ మనకి 1/1 ప్లస్ ఇప్పుడు tan ని మనము cot గా రాసుకోవచ్చు కదా. 1 + 1/cot పవర్ 2027 అండ్ theta. దీనికి ఎల్సిఎం చేసామనుకో ఇక్కడ మనకి ఈ టర్మ్ సెకండ్ టర్మ్ అట్లానే ఉంచేయండి. ఇది 1 + cot 2027 అండ్ theta. ఇది క్యాలిక్యులేషన్ చేస్తే ఈ మొత్తం కూడా ఏమవుతుంది ఇక్కడ cot పవర్ 2027 theta బై 1 + cot పవర్ 2027 theta. ఇక్కడ కూడా ఎంతనా? ఇది 1 ప్లస్ ఎంత మనకి cot పవర్ 2027 theta. డినామినేటర్ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి న్యూమరేటర్ వాల్యూని డైరెక్ట్ గా యాడ్ చేసేమో. ఇదేమవుతుంది ఇక్కడ cot పవర్ 2027 theta ప్లస్ 1 డివైడ్ బై 1 + cot పవర్ 2027 theta. బోత్ టర్మ్స్ గెట్ క్యాన్సిల్ అండి. ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంతమ్మా? 1 అనేది మన ఆన్సర్ అన్నమాట. సో కాబట్టి 28కి ఆన్సర్ ఏంటి? బి ఆప్షన్ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 29 చూడమ్మా. 29 చూడు. ద లెంత్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఆర్ ఇన్ ద రేషియో 4:5 ఇఫ్ ద పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ 45 cm, దెన్ ఫైండ్ ద ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ కావాలి. ఒక దీర్ఘచతురం యొక్క పొడవు వెడల్పు నిష్పత్తి అది 5:4 అండి. ఇక్కడ 4:5 పడుతుంది, అది 5:4. ఓకే, దీర్ఘచతురం యొక్క చుట్టుకొలత 45 అన్నాడు. అంటే చుట్టుకొలత అంటే అర్థం ఏంటి? అన్ని సైడ్స్ యాడ్ చేస్తేనే కదా. ఇది 5 పార్ట్స్, ఇది కూడా 5 పార్ట్సే కదా. ఇది 4 అయితే 4 కదా. మొత్తం యాడ్ చేస్తాం అనుకో మా చూడు ఇక్కడ మనకి ఇది 5 + 5 + 4 + 4 చేయండి. 10 + 8 అంటే ఎంత? 18. మన ప్రకారం పెరిమీటర్ 18 అయితే వాడిచిన పెరిమీటర్ 45. మనకి ఏరియా కావాలి కదా, అంటే 20కి ఎంతో కావాలి, అంటే 5 × 4 = 20 కావాలి. 1845లో ఎన్ని టైమ్స్ పోద్దాం ఇక్కడ మనకి 2.5 టైమ్స్ పోద్ది. అదే 20 × ఎంత రాస్తామని ఇక్కడ 6.25 రాయాలి. 20 × 6.25 క్యాలిక్యులేషన్ చేయడం వాల్యూ ఎంత వస్తుంది? ఇది 125.
125 వస్తుంది కాబట్టి బి ఆప్షన్ ఆన్సర్ అనమాట. 25కి స్క్వేర్ అంటే 625, 6.25 క్యాల్కులేషన్ అన్నమాట. అంటే పెరిమీటర్ 5 + 4 + 5 + 4 అంటే 10 + 8 అంటే 18. 18కి 45 అయితే 20కి ఎంత అంటే 125. సో కాబట్టి 29కి ఆన్సర్ ఏంటి? బి ఆప్షన్. బి ఆప్షన్ మన ఆన్సర్ అండి. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 30 చూడం. A and B have a total sum of 2250. A spent 16% of his money and B spent 25% of her money, and they are left with 80% of the total sum. Find the amount left with A. ఓకే, ఏ మరియు బి మొత్తం 2250 రూపాయలను ఏ తన డబ్బులు 16% ఖర్చు చేస్తాడు, బి తన డబ్బులు 20% ఖర్చు చేస్తాడు, మరియు వీరి మొత్తం డబ్బులు 80% మిగిలి ఉంది. అయితే ఏ మిగిల్చిన ఉన్న మొత్తాన్ని కనుగొండి అన్నాడు. ఇప్పుడు చూడు, ఇక్కడ మనకి ఏ అండ్ బికి మొత్తం కలిపి ఎంత? 2250 కదా. ఏ ఎంత శాతం ఖర్చు చేస్తే 16% కదా. అంటే 16% ఖర్చు పెట్టాడంటే 84% దాచిపెట్టినట్టే కదా. బి తన డబ్బులు 20% ఖర్చు పెట్టాడంటే 75% దాచిపెట్టినట్టే కదా. మొత్తం డబ్బులు 80% మిగిలిందండి. ఓవరాల్ గా 80% మిగిలాలి. కాబట్టి అలిగేషన్ రూల్ ప్రకారం ఇలా అప్లై చేయండి. వాడి దగ్గర 84%, వీడి దగ్గర 75%, వీడి మిడిల్ లో ఎంత? 80% తీసుకోండి. మరి ఇక్కడ 80కి 75 డిఫరెన్స్ ఎంత? 5. 84కి 80 డిఫరెన్స్ ఎంత? 4. ఇది 5 పార్ట్స్, ఇది 4 పార్ట్స్ అని మొత్తం ఎంత? 9 పార్ట్సే కదా. 9 పార్ట్స్కి 2250 అయితే ఏ మిగిల్చిన మొత్తం కావాలి కాబట్టి 5 పార్ట్స్ కనుక్కున్నామా. ఓకేనా, రైట్. అంటే ఇక్కడ మనకి క్యాలిక్యులేషన్లో చూడు, ఇక్కడ మనకి ఇది 9 పార్ట్స్కి 2250 అయితే 5 పార్ట్స్కి ఎంత అన్నా మనం క్యాలిక్యులేషన్ చేయకు. ఇక్కడ ఇది 250, ఇది 5 × 250 చేస్తాం, మనకి ఎంత వస్తుంది? మనకి ఇక్కడ 1250. ఓకేనా, అయితే 1250లో చూడండి, ఇక్కడ 1250లో ఏ నావాడు ఎంత పర్సెంట్ ఖర్చు పెట్టాడు? 16% కదా. 16% ఖర్చు పెట్టాడు కాబట్టి ఇంక మిగిల్చేది ఎంత? 84% మిగిల్చున్నట్టు. మరి 1250 × 84/100 చేస్తాం అనుకో, 25 దీనిలో ఎన్ని టైమ్స్ పోతే? 50 టైమ్స్ పోతే, ఇది 4 టైమ్స్ అండి. 4 దీనిలో 21 టైమ్స్ పోతే 50 × 21 చేయడమో వాల్యూ ఎంత? 1050 ఆన్సర్ అనమాట. 9 పార్ట్స్కి మొత్తం ఇన్కమ్ 2250 అయితే 5 పార్ట్స్ కనుకుంటే 1250. ఆ 1250లో ఫస్ట్ ఏ నవాడు 16% ఖర్చు పెట్టినప్పుడు 84% మిగిలేది. ఇంటూ 84/100 చేయండి. 1050 మన ఆన్సర్. తర్వాత ప్రాబ్లం నెంబర్ 31 చూడమ్మా. ప్రాబ్లం నెంబర్ 31 చూడండి. A, B and C become partners in a business by investing money in the ratio 7:9:11. Next year they increase their investments by 25%, 15%, 20% respectively. In what ratio would the profit earned during the second year be distributed? AB మరియు Cలు 7:9:11 నిష్పత్తిలో డబ్బు పెట్టుబడి పెట్టడం ద్వారా వ్యాపారంలో భాగస్వాములు అవుతారు. ఓకే, మరుసటి సంవత్సరం వారు తమ పెట్టుబడి వరుసగా 20%, 15% మరి 20% పెంచుకున్నారు. రెండవ సంవత్సరంలో వచ్చిన లాభాన్ని కనుగొనండి అన్నారు. అంటే ఇక్కడ చూడండి, రేషియో ఇచ్చారు కదా. ఎంత రేషియో ఇచ్చారు మనకి చెప్పి? ఇక్కడ ఇది 7, ఇది 9, ఇది ఎంత? 11. ఓకే, ఇట్ వాజ్ ఇంక్రీజ్డ్ బై ఎంత? 25% కాబట్టి 125 రాయడం. ఇది 9 ఇంటూ సెకండ్ వన్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 15% కాబట్టి 115 రాయడం. తర్వాత 11 ఇంటూ 20% ఇంక్రీజ్ కాబట్టి 120 రాయడం. ఓకేనా, ఇది క్యాలిక్యులేషన్. ఓకే, అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఏస్ ఇన్వెస్ట్మెంట్ వాజ్ ఇంక్రీజ్డ్ బై 25%, బీస్ ఇన్వెస్ట్మెంట్ వాజ్ ఇంక్రీజ్డ్ బై 15%, సీస్ ఇన్వెస్ట్మెంట్ వాజ్ ఇంక్రీజ్డ్ బై 20%. ఇన్ వాట్ రేషియో షుడ్ ద ప్రాఫిట్ ఎర్న్ డ్యూరింగ్ ది సెకండ్ ఇయర్ డిస్ట్రిబ్యూటెడ్ అన్నారు. ఇప్పుడు మనం కట్ చేస్తాం అనుకోండి, 525 టైమ్స్ అండి, 523 టైమ్స్, 5 దీనిలో 24 టైమ్స్. 25 7 ఎంత? 175 కదా. 23 9 అన్నా మనకి ఎంత? మనకి ఇది 207 కదా. 11 × 24 అంటే ఎంత? 264 కదా. అంటే 175:207:264 ఆన్సర్ అన్నమాట. సో కాబట్టి మనకి ఫస్ట్ ఆప్షన్. నువ్వు ఆన్సర్ చేయాలి నాకు. ఇక్కడ ఎందుకు 125 రాస్తున్నావు అంటే 20% పెరుగుదల కాబట్టి 125. ఇక్కడ 115 ఎందుకు రాస్తామంటే 15% పెరిగింది కాబట్టి 115. ఈ 20% పెరిగింది కాబట్టి 120 రాస్తాం. 175:207:264 ఆన్సర్. సో కాబట్టి 31కి ఆన్సర్ ఏంటమ్మా? ఏ ఆప్షన్. ఏ ఆప్షన్ ఆన్సర్. తర్వాత ప్రాబ్లం నెంబర్ 32 చూడమ్మా. ప్రాఫిట్ ఆఫ్టర్ సెల్లింగ్ అన్ ఆర్టికల్ ఫర్ 2197 రూపీస్ if 791/13 791/13% more than the loss incurred when it is sold for 1819 rupees. What would be the selling price if he wants to earn a profit of 38%? 38%. ఒక వస్తువును చూడక మనకి ఒక వస్తువును
2197 రూపాయలకి అమ్మిన తర్వాత లాభము అదే వస్తువును 1818 రూపాయలకి అమ్మేటప్పుడు వచ్చే నష్టము 719/13% ఎక్కువగా ఉంది. అయితే అతనికి 38% లాభం పొందాలనుకుంటే అమ్మకపు ధర ఎంతో కావాలి ఇక్కడ. రైట్, చూడు ఇక్కడ మనకి ఇప్పుడు వాడు ఇచ్చిన ఫ్రాక్షన్ ఫార్మ్ మనకి తీసుకుంటే సబ్స్టిట్యూట్ ఇక్కడ ఇది 79/13 క్యాలిక్యులేషన్ చేయనమా 13 7 91 + 9 అంటే ఎంత 100 కదా. అదే 100/13 into 100 100 క్యాన్సిల్ అయితే వాల్యూ ఎంతమా 1/13. ఈ వాల్యూ ఎంత 1/13. అంటే ప్రతి 13 భాగాలకి ఒక భాగం ఉంది కదా, ఆ ఒక భాగం పెరగాలి. అంటే చూడక మనకి ఇది 13 పార్ట్స్ అనుకుంటే ఇది ఎంత మనకి 1 పార్ట్ పెరిగింది కానీ 14 పార్ట్స్. ఓవరాల్ యావరేజ్ కాన్సెప్ట్ ప్రకారం డైరెక్ట్ గా షార్ట్ కట్ లో చేయొచ్చు. ఓకేనా. ఫస్ట్ వన్ వచ్చేసి ఎంత ఎంత అన్నాడు వాడు, ఓకే 2197. సెకండ్ వన్ వచ్చేసి 1819. ఈ రెండు మనం ఇంటూ చేయాలి. ఓకే, ఈ రెండు ఇంటూ చేస్తే మనకి 2197 into 13 1814 into 14 చేసి ఈ రెండు ఇంటూ చేసి 13 + 14 ఎంత 27 కదా. ఇది క్యాలిక్యులేషన్ చేస్తే మనకి ఎంత వస్తుంది, ఈ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఓకే 2100. అంటే 27 కాబట్టి 9 మల్టిపుల్ కామన్ తీసేసి క్యాలిక్యులేషన్ చేద్దాం. మనకి ఈజీ క్యాలిక్యులేషన్ అవుతుంది. ఇది 2001 వస్తుంది. మరి చెప్పి మనకి ఇది 2001 అని కనుక తీసుకుంటే 2001 పైన ఎంత పర్సెంట్ ప్రాఫిట్ అన్న 38% కదా. 38% కాబట్టి 138/100 చేయండి. అప్పుడు క్యాలిక్యులేషన్ ఎంత వస్తుంది 2761 పాయింట్ ఎంత 38. ఇది మన ఆన్సర్ 2761.38 మన ఆన్సర్ అండి. సో కాబట్టి 32కి ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్. ఏ ఆప్షన్ ఆన్సర్ అన్నమాట 2761.38 ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ అన్నమాట. ఇది ఓవరాల్ యావరేజ్ కాన్సెప్ట్ అండి. ఓవరాల్ యావరేజ్ కాన్సెప్ట్ అన్నమాట. సో కాబట్టి 32కి ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్. నెక్స్ట్ 33 అండి. Okay, 2 tickets are sold at 638 rupees each. One ticket brings one ticket brings a gain of 16%. The other at a loss of 12%. By selling both the tickets is profit percentage కావాలి. రెండు టికెట్లు కొనడానికి 635 రూపాయలకి అమ్ముతారు. మొదటి టికెట్ పై 16% లాభం, మరి రెండో టికెట్ పై 12% నష్టం వచ్చింది. ఓకే, రెండు టికెట్లు అమ్మడం ద్వారా అతనికి ఎంత లాభ శాతం ఉంటుందో కావాలి. రైట్, చూడక మనకి ఒక దాని మీద రిప్లై చెప్పాలి. మొదటి టికెట్ పై ఎంత శాతం లాభం అన్న 16% లాభం కాబట్టి 116% ఆఫ్ ఫస్ట్ ఆర్టికల్ అన్నమాట. 12% నష్టం కాబట్టి ఎంత రాస్తామంటే 88% ఆఫ్ బి. ఓకేనా. రైట్, అంటే రెండుకి ఒక్కొక్కటి 635 రూపాయలకి అమ్ముతా అన్నాడు కదా. అంటే ఒక్కొక్కటి అన్నాడు కదండి, అంటే ఈచ్ వన్ అన్నాడు కదా, అంటే ప్రతి ఒక్కటే అనే కదా, అంటే వాటి యొక్క అమ్మిన వేళ సమానమైన అర్థం. అంటే ఇక్కడ 116 ఆఫ్ ఏ ఈక్వల్స్ 88% ఆఫ్ బి అన్నమాట. మరి ఇక్కడ క్యాలిక్యులేషన్ చేస్తామనుకో, ఇక్కడ చూడు ఏకి బికి రేషియో ఎంత అన్నామనుకోండి. ఇక్కడ క్యాలిక్యులేషన్ లో ఇది 422 429. అంటే ఏ వాల్యూ 22 గాను బి వాల్యూ 29 గా తీసుకున్నాం. మరి చెప్పాలి ఇక్కడ మనకి ఏ పైన ఎంత పర్సెంట్ ప్రాఫిట్ అన్నాడు 16% కదా, బి పైన ఎంత పర్సెంట్ లాస్ అన్నాడు 12% కదా. రైట్, ఈ రెండు ఇంటూ చేయండి. ఇప్పుడు ఇది ఇంతకుముందు చెప్పిన కాన్సెప్ట్ లో ఇంతకుముందు ప్రాబ్లం ఏదైతే ఉందో ఇక్కడ ఓవరాల్ యావరేజ్ ఎలా చేస్తామో ఇక్కడ కూడా సేమ్ అంటే 16 into 22 చేస్తాం మనకు ఎంత వస్తుంది 352 వస్తుంది. 12 into 29 చేస్తాం మనకు ఎంత వస్తామా 240 + 108 వస్తుంది. అంటే ఈ వాల్యూ ఎంత వస్తుంది ఇక్కడ 348. 352కి అండ్ 348కి డిఫరెన్స్ చేస్తే ఎంత 4 కదా. ఆ 4ని యావరేజ్ చేయండి తమ్ముడు. 4/22 + 29 ఎంత 51 కదా. 4/51 చేస్తే వచ్చే వాల్యూ ఎంత 0.0784. 0.0784 ఆన్సర్. సో కాబట్టి మనకి 33కి ఆన్సర్ ఏంటమ్మా సి ఆప్షన్. సి ఆప్షన్ ఆన్సర్. ఓకే, రైట్. ఇప్పుడు నేను ఏమనంటే 16% ప్రాఫిట్ కాబట్టి 116, 12% లాస్ కాబట్టి 88. ఓకే, రైట్. ఓకే, అంటే 29 20 అంటే ఏకి బికి రేషియో ఎంత 22 29 అంటే 22 × 60 అంటే 352, 29 × 12 అంటే ఇది. అయితే నాకు 352 రూపాయలు లాభం వచ్చి 345 రూపాయలు నష్టం వచ్చినప్పుడు 350లోంచి 348 మైనస్ చేస్తే 4 కదా. 4 ఓవరాల్ పార్ట్స్ ఎంత ఇది 22 ఇది 20 అంటే 51 పార్ట్సే కదా. 4/51 చేస్తే వచ్చే వాల్యూ ఎంత 0.0784 మన ఆన్సర్. తర్వాత ప్రాబ్లం నెంబర్ 34 చూడమ్మా. రాఘవ సాలరీ ఈజ్ 180% ఆఫ్ టింకు సాలరీ.
అండ్ టింకు సాలరీ 75% రాకేష్ సాలరీ. రాకేష్ సాలరీ టు రాఘవ సాలరీ కావాలి. అంటే రాఘవ చూడు ఇక్కడ రాఘవ జీతం ఇడు రాఘవ ఇడు టింకు వీడేమన్నా రాకేష్. మనం ఏమనుకుందామంటే సపోజ్ వీడు రాకేష్ అనే వాల్యూ 200 అనుకున్నాం అనుకోండి. ఈ యొక్క టింకు జీతం అంటే 70%, 270% అంటే 150. అది 150లో రాఘవ యొక్క వాల్యూ 180% లేదు, 180%. అంటే 150కి ఇంకో 80% ఎక్స్ట్రా. 150 ప్లస్ 150లో 80% 120. అంటే ఈ వాల్యూ ఎంత అవుతుంది? 270 అవుతుంది. 270. నాకేం కావాలంటే ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ చూడడం ఇక్కడ ఓకే చూడు ఇక్కడ మనకి రాకేష్ సాలరీ టు రాఘవ సాలరీ కావాలి. రాకేష్ సాలరీ టు రాజేష్ సాలరీ అంటే ఇక్కడ మనకి 270. చూడు ఇక్కడ మనకి ఇది 270. ఇక్కడ ఎంత ఇచ్చాడు? మనకి 200 ఇచ్చాడు కదా. 0 క్యాన్సిల్ అయితే ఇది 27:20. అది ఇక్కడ చూడు ఇక్కడ మనకి ఇక్కడ శాలరీ యొక్క వర్గాల నిష్పత్తి అన్నాడు. అది ఇక్కడ మనకి యాక్చువల్గా ఇంగ్లీష్లో ఒక రకంగా తెలుగులో ఒక రకంగా వచ్చింది. ఇక్కడ చూడక 27:20 అంటే స్క్వేర్స్ రేషియో అన్నాడు అనుకోమా. 27:20 అంటే 27 స్క్వేర్ అంటే ఎంత? 729 కదా. 20 స్క్వేర్ అంటే ఎంత? 400. అంటే మనకు కావాల్సిన ఆన్సర్ ఎంత అంటే 729:400 మన ఆన్సర్ అన్నమాట. అంటే 34కి సి ఆప్షన్ ఆన్సర్ అన్నమాట. నేనేమనంటే ఇక్కడ చూడండి రాకేష్ వాల్యూ 200 అనుకుంటే దానిలో 75% టింకు వాల్యూ. టింకు కన్నా టింకులో రాఘవాడిది 180%. అంటే 150లో 180% 270. నేనేమడుతున్నా అంటే 270కి 200 రేషియో ఎంత? 27:20 అని. స్క్వేర్స్ రేషియో కావాలంట శాలరీస్ యొక్క స్క్వేర్స్ రేషియో. అంటే 27 స్క్వేర్ 20 స్క్వేర్ 729:400 ఆన్సర్ అమ్మా. కాబట్టి మనకి సి ఆప్షన్. ఒకవేళ అక్కడ వర్గాలు అవ్వలేదనుకోండి మనకి 27:20. అంటే క్వశ్చన్లో కొద్దిగా ఈ పేపర్లో కొద్దిగా మిస్టేక్స్ ఎక్కువ ఉన్నట్టుండే. ఓకే నేను కూడా ఆ కన్ఫ్యూజన్ స్టేజ్లో చెప్తున్నాను. మనకి బి కానీ సి కానీ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 35 చూడమ్మా. ఏ పంప్ చూడు ఏ పంప్ కెన్ ఫిల్ చూడు ఇక్కడ ఏ పంప్ కెన్ ఫిల్ ఏ ట్యాంక్ విత్ వాటర్ ఇన్ 5 hours. Because of leak it took 6.5 hours to fill the tank. In how many hours can the leak alone drain all the water of the tank when it full? ఒక పంపు ఒక ట్యాంక్ 5 గంటల్లో నీటిని నింపగలదు. 5 గంటల్లో నింపగలదు. రెండో పంపు వచ్చేసి 6.5 గంటలు పట్టింది. అంటే ఇది 6.5 అంటే 65-10 గంటలు పట్టింది. ఇప్పుడు చూడు ఇక్కడ నిన్నగా ఉన్న ట్యాంక్ రంధ్రం ద్వారా ఖాళీ అగుటకు ఎంత సమయం పట్టినో కావాలి. నీకు ఇలా ఇచ్చినప్పుడు క్లాస్లో చెప్పానమ్మా ఏవైతే న్యూమరేటర్ ఉన్నో వాటికి మాత్రమే మనము ఏం చేయాలి? ఎల్సిఎం చేయాలి. అంటే 5 65కి ఎల్సిఎం ఎంత? 65 కదా. 65లో 5 13 టైమ్స్ పోతే 65లో 65/10 10 టైమ్స్ పోతే మనకి ఒకటి నింపుతుంది ఒకటి ఖాళీ చేస్తుంది. కాబట్టి వీళ్ళిద్దరి మధ్య మైనస్ పెట్టాలమ్మా. 13లో 10 మైనస్ చేస్తే 3 కదా. 65/3 అంటే 3 దీనిలో మాక్సిమం ఎన్ టైమ్స్ పోతే 321 కదా. 321 63 అయితే మనకి రిమైనింగ్ ఎంత? 2/3. అంటే 21 2/3 మన ఆన్సర్. అంటే 35కి మనకి సి ఆప్షన్ ఆన్సర్. ఇప్పుడు ఎవరికి ఎల్సిఎం చేయాలా? 5 and 65కి ఎల్సిఎం చేస్తే 65. 65లో 5 13 టైమ్స్ పోతే 65లో 65/10 10 టైమ్స్ పోతే 30 - 10 అంటే 3. అంటే 65/3 అంటే 21 2/3 ఆన్సర్ అనమాట. సో 35కి మనకి సి ఆప్షన్ ఆన్సర్. ఆ తర్వాత ప్రాబ్లం నెంబర్ 36 చూడు. ద స్పీడ్ ఆఫ్ అ బోట్ ఇన్ స్టిల్ వాటర్ is 13 km/h and speed of steam is 6 km/h అన్నాడు. And it takes 6 hours more to sail in upstream than downstream అన్నాడు. Find the distance travel అని అడుగుతున్నాడు. అంటే నిత్య నీటిలో పడవ వేగం గంటకు 13 కిలోమీటర్, మరి ప్రవాహ వేగం గంటకు 6 కిలోమీటర్లు. ప్రవాహ దిశలో కంటే ప్రవాహ వ్యతిరేక దిశలో ప్రయాణించడానికి 6 గంటలు ఎక్కువ సమయం తీసుకుంటే ప్రయాణించిన దూరాన్ని కావాలి. నీకు ఎప్పుడైనా టైం డిఫరెన్స్ ఉన్నప్పుడు చాలా బ్యూటిఫుల్ షార్ట్ కట్ అండి. ఎప్పుడైనా మనకి ఇక్కడ 2 ఫార్ములాస్ ఉంటాయి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. డిస్టెన్స్ ఈక్వల్స్ టు xy డివైడ్ బై x ప్లస్ y ఇంటూ t ఒకటి. సెకండ్ ఫార్ములా వచ్చేసి డిస్టెన్స్ ఈక్వల్స్ టు xy డివైడ్ బై x మైనస్ y ఇంటూ t ఒకటి. సమ్ ఆఫ్ ద టైం ఇచ్చాడనుకో ఈ ఫార్ములా రాయాలండి. డిఫరెన్స్ ఆఫ్ టైం ఇస్తే ఈ ఫార్ములా రాయాలి. కాబట్టి ఇక్కడ మనకి x వాల్యూ కావాలంటే ఎలాంగ్ ద స్ట్రీమ్ అనమాట. అంటే 2 యాడ్ చేయాలి. ఎంత ఇచ్చాడు వాడు చెప్పు నాకు ఇక్కడ. ఓకే పడవ వేగం 13, ప్రవాహ వేగం ఎంత 6 అనమాట. సో x వాల్యూ తీసుకున్నప్పుడు ప్లస్ చేసి తీసుకోవాలా, y వాల్యూ తీసుకున్నప్పుడు మైనస్ చేసి తీసుకోవాలి. అంటే 13 - 6 చేసే వాల్యూ ఎంత? 7. 13 + 6 చేస్తే ఎంత? 19. సో x వాల్యూ దగ్గర 19, y వాల్యూ దగ్గర 7 పెట్టాను. 19 × 7 డివైడ్ బై
19లో 7 మైనస్ చేస్తే ఎంత 12 ఇంటూ ఎన్ని అవర్స్ ఇచ్చారమ్మా 6 అవర్స్ ఇచ్చారు. మరి చెప్పి ఇక్కడ 6 12 లో 2 టైమ్స్ పోతే 19 7 ఎంత 133 కదా. 133 డివైడ్ బై 2 చేయాలి. ఓకే 133 డివైడ్ బై 2 అంటే 65 66.5 66.5 కిలోమీటర్ల ఆన్సర్ అనమాట. అంటే 36కి ఆన్సర్ ఏంటమ్మా బి ఆప్షన్ ఆన్సర్ అనమాట. xy డివైడ్ బై డిస్టెన్స్ ఈక్వల్స్ మన ఫార్మ్ అంటే xy డివైడ్ బై x మైనస్ y ఇంటూ t 19 into 7 divided by 19 7 difference in the 12 into 6 అని 6 12 2 times పోతే 97 అంటే 133 divided by 2 అంటే 66.5 మన ఆన్సర్ అన్నమాట. 36 కి బి ఆప్షన్. నెక్స్ట్ 37 చూడు. ఇన్ ఏ పార్ట్నర్షిప్ బిజినెస్ బిస్ క్యాపిటల్ ఇస్ 1/4 ఆఫ్ ఏస్ క్యాపిటల్ అన్నాడు. అంటే ఇప్పుడు బి అనేవాడు క్యాపిటల్ ఏ అనేవాడు క్యాపిటల్ అనుకున్నాం అనుకో. అంటే ఏ అనేవాడు క్యాపిటల్ 400 అనుకుంటే బి అనేవాడు క్యాపిటల్ ఏ అనేవాడు దానిలో 1/4 కదా. అంటే 400లో 1/4 అంటే 100 కదా. ఇది 100. ఓకే ఇఫ్ ఆఫ్టర్ 5 months బి విత్డ్రా 1/4 ఆఫ్ క్యాపిటల్ అన్నాడు. 4 months తర్వాత చూడు ఇక్కడ మనకి బి అనేవాడు చూడు ఇక్కడ మనకి బి అనేవాడు ఆఫ్టర్ ఎన్ని మంత్స్ సారీ ఆఫ్టర్ 5 months 5 months తర్వాత బి అనేవాడు తన క్యాపిటల్ లో 25% తీసేయాలి. అంటే 1/4 తీసేయాలి. అంటే 1/4 and 25% అంటే 100 రూపీస్ 25% రిమైనింగ్ ఎంత 75 కదా. అదే 75 into 7 రైట్. ఈడు 400 కదా. వాడు ఏమన్నాడు ఇక్కడ బి ఏ గురించి చెప్తే ఏమనంటే ఏ విత్డ్రా హాఫ్ ఆఫ్ ద క్యాపిటల్ అన్నాడు. ఎప్పుడు ఆఫ్టర్ 3 more months అన్నాడు. 5 months ఇంకో 3 months అయిపోయింది. మరి చెప్పి ఇక్కడ 5 months చెప్పి ఇక్కడ మనకి 5 months కి 3 months అయిపోతే రిమైనింగ్ ఎంత 8 months కదా. అంటే 5 కి 3 కలిపితే మొత్తం ఎంత 8 months తర్వాత ఆఫ్టర్ 3 months ఏ విత్డ్రా హాఫ్ ఆఫ్ ద క్యాపిటల్ అన్నాడు. అంటే 400లో హాఫ్ అంటే ఎంత 200 కదా. ఆ 200 పోతే రిమైనింగ్ ఎంత 4. ఓకే అంటే 100 into 5 75 into 7 408 plus 200 into 400 అదే. సో క్యాలిక్యులేషన్ చేస్తాం మనకు ఇది 500 7 into 75 అంటే మనకి ఎంత 525. ఇది 1025 సార్ ఫస్ట్ వాల్యూ. అంటే దీని ప్రకారం చేస్తే ఫస్ట్ వాల్యూ వచ్చేసి 1025 సెకండ్ వాల్యూ వచ్చేసి ఇది 800 ప్లస్ 3200 మొత్తం ఎంత మనకి ఇది 4000 సారీ 0 పోదు కదా. 25 టేబుల్తో కట్ చేయండి. 25 టేబుల్తో కట్ చేస్తే 25 దీనిలో మనకి 41 టైమ్స్ పోద్ది. ఇది ఏమన్నా 160 టైమ్స్ పోతుంది. సో ఆన్సర్ ఈక్వల్స్ టు 160:41 లేదా 41:160 ఆన్సర్. అంటే ముందు మనం బీని రాసుకున్నాం సార్ అది మన ప్రాబ్లం. సో కాబట్టి 41:160 అన్న 160:41 ఒకటే. సో కాబట్టి 37కి ఆన్సర్ ఏంటమ్మా డి ఆప్షన్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 38 చూడు. విచ్ ఆర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ నాట్ ట్రూ. ఆల్ ప్రైమ్ నెంబర్స్ ఆర్ ఆడ్. Pi is an irrational number. Number 1 is neither divisible nor prime. Okay, right. ఇక నాట్ ట్రూ కావాలమ్మా. నాట్ ట్రూ అంటే సరికానిది కావాలి. ఇక్కడ చూడు ఆల్ ప్రైమ్ నెంబర్స్ ఆర్ ఆడ్ నెంబర్స్ అన్నాడు కదమ్మా ఇక్కడ. అంటే అన్ని ప్రధాన సంఖ్యలు బేస్ సంఖ్యలు అనుకుంటే మరి 2 అనేది సరి సంఖ్య కదా. అంటే యాక్చువల్గా 2 ఈజ్ ద ఈవెన్ నెంబర్ కదా. అంటే 2 ఈవెన్ నెంబరే కదా. సో కాబట్టి మనకి ఫాల్స్ స్టేట్మెంట్ ఇది ఒక్కటే. కాబట్టి మనకి ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ అన్నమాట. అంటే ఏ అనేది మన ఆన్సర్. ఓకే రైట్. ఆ తర్వాత నెక్స్ట్ వన్ చూడండి మనకి ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్ అన్నాడు. ఇక్కడ మనకి a/n/a-1 n ఇస్ ది ఈవెన్ నెంబర్. ఇక్కడ కూడా మనకి a/n/a+1 ఈవెన్ నెంబర్. అంటే ఇక్కడ n ఈవెన్ నెంబర్. ఇక్కడ కూడా ఎంతమ్మా a/n/a+1 n ఇస్ ద ఆడ్ నెంబర్. ఇక్కడ మనకి రెండు పర్లేదమ్మా. ఇక్కడ మనకి ఇది ఇప్పుడు నేనేమనంటే ఏని మనకి ఏదైనా నెంబర్ తీసుకున్నా 3 తీసుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు n ఇస్ ద ఈవెన్ ఆర్ ఆడ్ అన్నాడు. అయితే చూడు ఇక్కడ నేను ఇక్కడ 3 స్క్వేర్ తీసుకొని ఇక్కడ 3 - 1 చేశాను అనుకో ఎంత ఇది 9/8. లేదు నేను 3/1 తీసుకొని 3 - 1 చేశాను అనుకో అప్పుడు ఎంత మనకి ఇది 3/2. 9/8 అంటే 9 8తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత 1 కదా. అంటే 3ని 2తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత 1 కదా ఇక్కడ. మరి రిమైండర్ మనకి 1గా ఉన్న ఆప్షన్ ఏంటి మనకి ఇక్కడ 1. అంటే ఫస్ట్ వన్కి 1. యాక్చువల్గా ఇక్కడ ఏ ఆప్షన్ 1 ఉంది బి ఆప్షన్ 1 ఉందండి. ఇక్కడ కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంది మనకి. అంటే మిస్టేక్స్ కొద్దిగా ఉన్నాయి అంతే. అంటే ఫస్ట్ వన్కి 1 ఆ తర్వాత a/n/a+n అంటే ఇక్కడ మనము 3 పవర్ చూడగా 3 పవర్ n ఇస్ ద ఈవెన్ నెంబర్ అన్న కదా 3 స్క్వేర్ అని 3 స్క్వేర్ బై 3 + 1 చేయడం. అప్పుడు ఎంత మనకి ఇది 9/8 అంటే అప్పుడు రిమైండర్ ఎంతమ్మా ఇక్కడ కూడా మనకి 1 అంటే సెకండ్ వన్కి ఓకే కూడా 1 అంటే మనకి ఫస్ట్ వన్కి ఏ సెకండ్ వన్కి బి.
ఫస్ట్ మనకి ఏ, సెకండ్ వన్ బికి. అంటే మనకి ఇది ఆన్సర్ కాదా? ఓకే రైట్. ఆ తర్వాత నెక్స్ట్ వన్ చూడు, ఇక్కడ ఏ పవర్ ఎన్ బై ఏ ప్లస్ 1 అన్నాడు. ఎన్ ఇస్ ద ఆడ్ నెంబర్ అన్నాడు అమ్మ. ఎన్ ఇస్ ద ఆడ్ నెంబర్ అన్నాడు కదా వాడు. చూడు ఇక్కడ మనకి ఇప్పుడు నేనేం చేస్తానంటే 3 క్యూబ్ తీసుకుంటున్నాను బై 3 ప్లస్ 1 తీసుకో, ఆడ్ నెంబర్ కాబట్టి. 3 క్యూబ్ అంటే ఎంత? 27 కదా. 3 ప్లస్ 1 అంటే ఎంత? 4 కదా. 4 27లో 4 6 24 అయిపోయి రిమైండర్ ఎంత? 3 కదా. ఈ 3 అనే వాల్యూ ఎవరికి ఈక్వల్? ఏది కదా. సో కాబట్టి 1a 2b, అలానే థర్డ్ వన్ వచ్చేసి దేనికి సమానం? మనకి సికి సమానం. 1a 2b 3c. ఓకేనా? ఇది మనకి కాబట్టి మనకి ఈ ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్. యాక్చువల్గా ఏ ఆప్షన్ బి ఆప్షన్ రెండు సేమ్ ఇచ్చారు. యాక్చువల్లీ ఇక్కడ 1 1 రెండు సేమ్ పడింది కాబట్టి మన ప్రాబ్లం ఉంది, కాబట్టి అది గుర్తించున్నాం ఇక్కడ మనకి. సో కాబట్టి ఫస్ట్ ఆప్షన్ మన ఆన్సర్, ఏ ఆర్ బి అనేది ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 40 అండి. 23 పవర్ 10 మైనస్ 1024 ఈజ్ నాట్ డివిజిబుల్ బై అన్నాడు. అంటే చూడ ఇక్కడ మనకి అది 23 పవర్ 10 1024 అంటే 2 పవర్ 10 అన్నాడు. ఈజ్ నాట్ డివిజిబుల్ బై, ఈ క్రింది వల్ల దేంతో డివైడ్ కాదు అని అడుగుతున్నాను. అంటే ఇప్పుడు ఇక్కడ పవర్ లో ఎప్పుడైనా గుర్తుపెట్టుకున్నామో ఇక్కడ మనకి గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ఎక్స్ పవర్ ఎన్ మైనస్ ఏ పవర్ ఎన్ ఈజ్ ఆల్వేస్, అంటే ఎన్ అనేది ఈవెన్ నెంబర్ అయితే, ఎన్ ఈజ్ ద ఈవెన్ నెంబర్ అయితే ఇట్ మస్ట్ బి డివైడ్ బై, ఈ గ్యారంటీ డివైడ్ బై ఏమవుతుందంటే ఎక్స్ మైనస్ ఏతో డివైడ్ అవుతుంది, తర్వాత ఎక్స్ ప్లస్ ఏతో డివైడ్ అవుతుంది. ఇప్పుడు ఎక్స్ మైనస్ ఏ ఎక్స్ ప్లస్ ఏ అంటే 23 మైనస్ 2 అండి డివైడ్ అవుతుంది. అంటే ఇది 21తో డివైడ్ అవుతుంది, ఆ తర్వాత 23 ప్లస్ 2 అండి అంటే ఎంత? 25తో డివైడ్ అవుతుంది. అంటే 21తో డివైడ్ అవుతుంది అంటే 21లో ఉన్న ఫ్యాక్టర్స్ ఏంటి మనకి? 3,7 కదా. 25లో ఉన్న ఫ్యాక్టర్స్ ఏంటి? 5 5 కదా. అంటే అది 3తో డివైడ్ అవుతుంది, 4తో డివైడ్ అవుతుంది. చూడ మనకి సారీ 3తో డివైడ్ అవుతుంది, 5తో డివైడ్ అవుతుంది, 7తో డివైడ్ అవుతుంది. దేంతో డివైడ్ కాదు? 4 కదా. అంటే నేను ఏమనంటే ఎక్స్ పవర్ ఎన్ మైనస్ ఏ పవర్ ఎన్ ఇస్ ఆల్వేస్ డివైడ్ బై ఎక్స్ మైనస్ ఏ అండ్ ఎక్స్ ప్లస్ ఏ. అంటే అది గ్యారంటీగా 23 మైనస్ 2తో డివైడ్ అవుతుంది, 23 ప్లస్ 2తో డివైడ్ అవుతుంది. సో 23 మైనస్ 2 అంటే ఎంత? 21, 23 ప్లస్ 2 అంటే 25. అంటే అది మేబీ ఆన్సర్ అయితే 21 అవ్వాలి లేదా 25 అవ్వాలి. అంటే అక్కడ ఇచ్చిన ఈక్వేషన్ మొత్తం కూడా ఖచ్చితంగా 21 లేదా దాని ఫ్యాక్టర్స్తో డివైడ్ అవుతుంది, లేదా 25 దాని ఫ్యాక్టర్స్తో డివైడ్ అవ్వాలి. సో కాబట్టి 3తోనూ 5తోనూ 7తో డివైడ్ అవుతుంది, కాబట్టి మనకి బి ఆప్షన్. అంటే 40కి ఆన్సర్ ఏంటమ్మా? బి ఆప్షన్. బి ఆప్షన్ ఆన్సర్.